ఖమ్మం జిల్లా మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలకు ఇంకా వరద కష్టాలు తీరనే లేదు. ఇంట్లోని వస్తువులన్నీ కొట్టుకుపోయి ఇంటి నిండా బురద పేరుకుపోయినా అంతులేని ఆవేదనను దిగమింగుకుంటూ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. కాలనీలన్నీ చీకట్లోనే మగ్గిపోతున్నాయి. సర్కారు సహాయ సహకారాలు అందక వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇస్తామన్న 10,000 సాయం కూడా అందలేదు. ప్రధాన వీధుల్లోకి ట్యాంకర్లు వస్తున్నా లోపలి ప్రాంతాల్లోకి కాస్త ఇరుకైన సందుల్లోకి వెళ్లడం లేదు. దీంతో ముంపు ప్రాంతాలైన గణేష్ నగర్, మాణిక్యనగర్, బొక్కలగడ్డ, మోతీనగర్ తదితర ప్రాంతాల్లో 4 రోజులైన బురద బాధ తొలగనే లేదు. ప్రభుత్వం 10 కేజీల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అందిస్తున్న కాంగ్రెస్ నాయకులు వారికి అనుకూలమైన వారికే వాటిని అందిస్తున్నట్టు స్థానిక వరద బాధితులు ఆరోపిస్తున్నారు. నష్టపరిహారం అందించేందుకు అధికారులు బాధితుల ఇళ్లకు వెళ్లి వారి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. బురదతో కూరుకుపోయిన మట్టి పట్టిన వాహనాలను వాటి యజమానులు మరమ్మతుల కోసం షెడ్లకు తరలిస్తున్నారు. ఎఫ్సీఐ రోడ్డులో నిలిపి ఉన్న లారీలో బురద పట్టడంతో వాటిని అక్కడే నిలిపి మెకానిక్లతో మరమ్మతులు చేస్తున్నారు. జిల్లాలో 3 మంత్రులు పేరుకే ఉన్నారు. వారి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. భారీ వర్షాలు, వరదల గురించి అధికారులు మంత్రులకు చెప్పలేదా? చెబితే మంత్రులు మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు? మంత్రుల బంధువులో, కుటుంబ సభ్యులో ఈ ప్రాంతంలో ఉంటే ఇలాగే చేస్తారా చెప్పండి. ఎన్నికలప్పుడు నీతి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. మాకు కష్టాలు రాగానే కనీసం కనిపించకుండా పోతారు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద తగ్గి 4 రోజులవుతున్నా రోడ్లను ఇంకా శుభ్రం చేయట్లేదు. నిరుడు వరదలోనే అప్పటి మంత్రి అజయ్ కుమార్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరదల సమయంలో ఆయన కూడా మాతోనే ఉన్నారు. పునరావాస కేంద్రాల్లో మాతోనే తిన్నారు. ఇప్పటి నాయకులెవరూ అలా చేయడం లేదు. 4 రోజుల నుంచి చీకట్లోనే ఉంటున్నాం. మా ప్రాంతానికి అధికారులు సరిగ్గా లేరు. అండగా ఉండే నాయకులు లేరు. కొందరైతే అంతా అయిపోయాక వచ్చి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ఇస్తామన్న 10,000 సాయం ఇంకా ఇవ్వనే లేదు. సరుకులు ఇస్తామన్నారు, అవి కూడా కొద్ది మందికే ఇస్తున్నారు. నిరుడు వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ గారు కాపాడారు. వరదలు వస్తాయని ముందే చెప్పడంతో మా వస్తువులను మేము కాపాడుకోగలిగాం. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. వరదలు వస్తాయని ప్రభుత్వం చెప్పలేదు. అందువల్లనే మాకు ఇంత నష్టం జరిగింది. మా ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయాయి. క్వింటాళ్ల కొద్ది బియ్యం తడిసి ముద్దయ్యాయి. ముఖ్యమంత్రి ఇచ్చే 10,000 దేనికి సరిపోతాయి? 4 రోజులైనా గ్యాస్ ముట్టించలేదు. ఆకలితో ఉంటున్నాం. కనీసం నీళ్లు ఇచ్చే వాళ్ళు కూడా లేరు.